అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం దేవరపల్లి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ను అభిమానులు ఏ రకంగా చుట్టుముట్టారో మనకి కనిపిస్తోంది. సో వాళ్ళకి గుండెల్లో ఉన్న అభిమానం ప్రతిసారి కూడా రైతులు అవ్వచ్చు, ఆయన అభిమానులు మాటల్లో చెప్పలేకపోవచ్చు, కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం ఆ అభిమానం కట్టలు తెంచుకుంటుంది. అది ఏ బ్యారికేడ్లను లెక్క చేయలేదు, ఏ పొలం గట్లను లెక్క పెట్టదు అనేది ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో చూస్తూ ఉన్నాం. ఆయన అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రయత్నం మాత్రం అది ఫలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఆయన గుండెల నిండా అభిమానం పెంచుకున్న రైతులు, ఆయన అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. తండోపతండాలుగా తరలి వచ్చిన రైతులకు, ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదలనివ్వండి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అక్కడే ఉన్నారు, పరిస్థితిని ఆయన వివరించే ప్రయత్నం చేస్తారు. సతీష్, చెప్పండి. దేవరపల్లిలోని సిచ్యువేషన్ మనకి లైవ్లో కనిపిస్తోంది. తండోపతండాలుగా కదిలి వచ్చారు. ఏ అడ్డంకులు అడ్డుకో లేవు, ఏ ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు అనేది మరొకసారి రైతులు కానీ ఆయన అభిమానులు కానీ నిరూపిస్తున్న సిచ్యువేషన్ మరోసారి ఆవిష్కృతం అవుతోంది. ఏంటి మీద ఇన్పుట్స్? అది పెద్ద ఎత్తున రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అండగా నిలిచేందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసి నడిచేందుకు హాజరైన పరిస్థితి. దేవరపల్లి హెలిప్యాడ్ దగ్గర మనం చూస్తే హెలిప్యాడ్ దగ్గరికే వేలాదిగా తరలి వచ్చారు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో పొగాకు యార్డుకి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం మొత్తం కూడా ఇప్పుడు ఆ పెద్ద ఎత్తున హాజరైనటువంటి పరిస్థితి. ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే, ఇక్కడికి రాకుండా ఎన్ని ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నించినా సరే, స్వయంగా పోలీసులు ప్రయోగించి అడ్డంగా బారికేడ్లు పెట్టి వాహనాలు కూడా రాకుండా అడ్డుకున్నప్పటికీ కూడా కిలోమీటర్ల మేర నడిచి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ పోలీసు నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు భద్రత సక్రమంగా సరిపడినంత లేనందువల్ల బారికేడ్ ను కూడా తోసుకొని లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనగానే ప్రతిసారి కూడా పోలీసుల భద్రత వైఫల్యం అనేది గుర్తొచ్చినట్టు కనబడుతుంది. పదే ఈ అంశానికి సంబంధించి ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఆ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా సరే అదే జరుగుతున్నట్టు. అయితే జనాన్ని నియంత్రించడానికే పోలీసు బలగాలను వినియోగిస్తా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రతకు వినియోగిస్తుండేటువంటి ఆరోపణలు అనేక ప్రతి సందర్భంలో ప్రతి పర్యటన కూడా అదే జరుగుతుంది. సో ఈ రోజు కూడా అదే జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్ని ఆంక్షలు విధించినా సరే, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం అటువైపు ఆ పొగాకు యార్డ్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే రైతులు చేరుకుని ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకుని ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పొగాకు రైతులు చాలా తీవ్రమైన నష్టపోయి ఉన్నారు. ఇటు గోపాలపురం నియోజకవర్గం కానీ, కొవ్వూరు నియోజకవర్గం కానీ, అటు పోలవరం నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గం, ఈ 4 నియోజకవర్గాల పరిధిలో అత్యధికంగా పొగాకు రైతులు ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడే కాకుండా అటు గుంటూరు, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పొగాకు రైతులంతా కూడా తమ కష్టాలు ఎంత దారుణంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందో, రేటు పడిపోయి వ్యాపారులంతా సిండికేట్ అయ్యి రైతులకు ఏ విధంగా తీవ్రమైన ద్రోహం చేస్తున్నారో వివరించారు. సో ఆ రోజే వైఎస్ జగన్మోహన్ చెప్పని నేను వస్తాను, రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకుంటాను, స్వయంగా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పైన ఒత్తిడి పెంచుతా ఉన్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులు కలిసిన తర్వాత ప్రభుత్వం కొన్ని కంటితూడు చర్యలు అయితే చేపట్టింది, కానీ రైతులకు మాత్రం ఇప్పటి వరకు మేలు జరగనటువంటి పరిస్థితి. వచ్చే ఏడాది వేసేటువంటి పంటకి 50,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఒక ప్రకటన కేంద్ర మంత్రి ప్రకటించడం కానీ, లేదా 20 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తామన్నటువంటి ప్రకటన, ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులు కలిసిన తర్వాత కంటి తూర్పు చర్యలు చేసినటువంటి ప్రకటనలే తప్ప ఏది రైతుకి మాత్రం ఇప్పటి వరకు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. రైతులు రోజు యార్డులకు వచ్చి తిరిగి బిడ్డు దొరకక లో బిడ్స్ వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఉన్నారు పొగాకు రైతులు. వరుసగా 2 ఏళ్లు చంద్రబాబు అధికారంలోకి వచ్చినటువంటి వరుసగా 2 ఏళ్లు కూడా తీవ్ర సంక్షోభంలోకి పొగాకు రైతు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. దీంతోనే ఇంత పెద్ద ఎత్తున ఆందోళన. సో అటువంటి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నందుకు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు దేవరపల్లి హెలిప్యాడ్ దగ్గర దిగినప్పటి నుండి కూడా సుమారు పొగాకు యార్డుకి 2.5 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. దారి పొడవునా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట పెద్ద ఎత్తున జనం వస్తున్నటువంటి పరిస్థితుంది, రైతులు వస్తున్నటువంటి పరిస్థితుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు. సో ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా
పోలీసు భద్రత కల్పించకుండా ఇన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేయాలని చూసినా మరొక వైపు చట్టదిట్టంగా బారికేడ్లు ఏర్పాటు చేసి జనాన్ని రాకుండా నియంత్రించిన బారికేడ్లు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ దగ్గర మాత్రం పోలీసు భద్రత సరిపడా ఏర్పాటు చేయలేదు. సో దీంతోనే మరింత ఆగ్రహం కట్టలు తెగుతుంది సామాన్యులు కూడా. సో అయినప్పటికీ కూడా ఎన్ని యాక్షన్ పెట్టినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవకుండా చూడకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు అన్నట్టుగానే రైతులు పెద్ద ఎత్తున ధరలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో పొగాకు యార్డు దగ్గర చేరుకుంటే పొగాకు యార్డుకి చేరుకున్నాక ఇక్కడ రైతులతో ఇంటరాక్ట్ అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి యార్డు అధికారులతో కూడా మాట్లాడతారు. ఎందుకు ఇంత దారుణంగా ధర పతనం అయిపోతుంది, ధర పతనం అయిపోయిన ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, ఎందుకు చొరవ తీసుకోవట్లేదు, రైతులకి గిట్టుబాటు ధర కల్పించడానికి ఎందుకు ప్రయత్నించడం లేదన్న అంశాలన్నింటి కూడా తెలుసుకున్న తర్వాత రైతులకు జరుగుతున్న అన్యాయం పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఇక్కడ మీడియాతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. సతీష్, ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మనం గత 4 సంవత్సరాల ఉత్పత్తి చూసుకుంటే కనుక ఉత్పత్తిలో తేడా లేదు. కోర్స్ కొంచెం తగ్గిన మాట వాస్తవమే గత 2-3 ఏళ్లుగా. బట్ మద్దతు ధర అప్పటి ప్రభుత్వం దాదాపు 288 రూపాయలు ఇస్తే ప్రస్తుతం దాంట్లో సగానికి సగం ఇవ్వటాన్ని ఏ రకంగా చూడాలి? సో ఏ రకంగా వాళ్ళు సర్వైవ్ అవుతారు? మరోవైపు వ్యాపారస్తులందరూ కూడా సిండికేట్గా మారి రైతుల్ని మోసం చేస్తున్న పరిస్థితులు కూడా వైపు కనిపిస్తున్నాయి. ఎందుకు ప్రభుత్వం మిన్నకుంటోంది? పూర్తిగా రైతులు ఆందోళన అదే, ఆ ఆవేదన కూడా అది. ఎందుకంటే చాలా దారుణంగా ఆ రైతుల సమస్యలు చాలా పతనం అయిపోతున్నా సరే, వ్యాపారులు సిండికేట్ అయిపోయి రైతులకు అన్యాయం చేస్తున్నా సరే ప్రభుత్వం అన్నది చోద్యం చేస్తుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని మంత్రి అచ్చెన్నాయుడు గాని ఈ రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడి పొగాకు